మనుషులకు ఇష్టలుగా బ్రతుకుతాం. ఎవరిని? సాతానుగాడికి ఇష్టలుగా ఎంతమంది ఉంటారో. చర్చికి పో కానీ సారాయి మానవద్దు. చర్చికెళ్ళు, బీడీలు మాత్రం గోడ సాటుకు పోయి తాగిరా. చర్చికెళ్ళు, అబద్ధాలు మాత్రం మానుకో మాకు. చర్చికెళ్ళు, సినిమాల చుట్టూ సాతానుగాడు చెప్పే బోధ ఇది. చర్చికి పంపిస్తాడు కానీ సాతానుగాడు మాత్రం చెయ్యవలసిన తప్పిదాలన్నీ చేయిస్తుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మనకు అర్థం అవ్వాలి. నేను ఈ తప్పు చేస్తే, నేను ఇలా ప్రవర్తిస్తే, నేను మందిరానికి వచ్చి వస్తూ కూడా దేవుని సన్నిధిలో సరిగ్గా నేను బ్రతకలేకపోతే నేను నా దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా నేను ఉండలేను కదా అనే గ్రహింపు మనకు ఉండాలి. దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలి. ఒక్కొక్కసారి చూడండి, పాస్టర్గా మేమే మీ ఇళ్ళకు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్త పడతారు, ఎంత చక్కగా వంటలు చేస్తారు, ఎంత చక్కగా ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటారు. ఎందుకని? అన్న ఏమని అనుకుంటాడేమో, శుభ్రంగా లేకపోతే ఆయన బాధపడతాడేమో. నాకే ఇష్టలుగా కనబడాలని ప్రయత్నిస్తున్నారే, మరి దేవునికి మీరు ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? దేవునికి ఇష్టమైనది ఏమిటో తెలుసుకొని, నా దేవునికి నేను ఎట్లా ఉంటే ఇష్టపడతాడు, నా దేవునికి నేను ఎలా జీవిస్తే, ఎలా మాట్లాడితే, ఎలా ప్రవర్తిస్తే, నేను ఎలా భక్తి చేస్తే నా దేవునికి ఇష్టంగా నేను ఉంటానో అది నీకు అర్థమైతే అవి తెలుసుకొని అలా మీరు నడిపించబడతారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు నాకు ఇష్టమైన బిడ్డలు, నా ఉద్దేశములు ఆలోచనలన్నీ మీరు నెరవేర్చే బిడ్డలు కనుక నేను మిమ్మల్ని సింహాసనం ఎక్కించబోతున్నాను.